హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు మనం మెట్రో ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడదాం. రీసెంట్గా మనకి ఆల్రెడీ తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూట్ మారింది ఆల్రెడీ. దీంతో పాటు ఏంటంటే ఈ మెట్రో ఏదైతే మనకి ప్రీవియస్ గవర్నమెంట్ ఉందో, ఏదైతే మనకి గచ్చిబౌలి నుంచి చేసిన ప్రపోజల్ని అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఓల్డ్ సిటీలో నుంచి తీసుకొద్దాం, దాని తర్వాత వచ్చేసి మనం మెట్రో నుంచి ఏదైతే నాగోల్ ఉందో నాగోల్ నుంచి ఎక్స్టెన్షన్ చేద్దామని చెప్పి కూడా గవర్నమెంట్ ప్రపోజల్ చేసింది. దీని గురించి ఆల్రెడీ చాలా రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుంది. బట్ రీసెంట్గా లాస్ట్ ఒక 2 days నుంచి తీసుకుంటే ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా బయటికి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద మొత్తం డిపిఆర్లు రెడీ చేయించి ఏ విధంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ నుంచి తీసుకురావాలి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మెట్రో అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. మనం సిటీలో ఇంతకుముందు phase 1 ఉంది, ఇప్పుడు phase 2. ఈ phase 2 ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడెక్కడ ఎంతెంత డిస్టెన్స్ వస్తుంది, ఈ మెట్రో ఎక్స్పాన్షన్ వల్ల రియల్ ఎస్టేట్లో ఏమైనా మార్పులు వస్తాయా, ఏమన్నా ల్యాండ్ వాల్యూస్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు మెట్రో అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ మెట్రో ఎక్స్పాన్షన్ వచ్చేసి ఎక్కడి నుంచి ఏ రూట్ల నుంచి వస్తుంది అన్నది ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి phase 1 అండ్ phase 2 మనకు తెలుసు. ఆల్రెడీ phase 1 అనేది సిటీలో ఎగ్జిస్టింగ్ నడుస్తుంది. ఇప్పుడు phase 2 వచ్చేసి ఏంటంటే ఏదైతే మనకి మేజర్గా తీసుకుంటే ఇక్కడ మనకి మాట్లాడేది ఏంటంటే చాలామంది చెప్తున్నారు ఈ మెట్రో రావడం వల్ల అసలు ఏమైనా గ్రోత్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను మీకు. ఫస్ట్ తీసుకుంటే ఏంటంటే మనకి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంది ఆల్రెడీ, ఇది ఎగ్జిస్టింగ్ మనందరికీ తెలుసు. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నాగోల్ చంద్రాయన్ గుట్ట నుంచి మనకి ఎయిర్పోర్ట్ వరకు వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే మనకి 36 kilometers వస్తుంది, 36.6 kilometer డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో అంతా కూడా నెక్స్ట్ ఇంకా గ్రోత్ రావడానికి స్కోప్ ఉంది. అంటే ఆల్రెడీ హైదరాబాద్ అనేది వెల్ డెవలప్డే, బట్ దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్లో ఇంకొంచెం కనెక్టివిటీ యాక్సెస్ ఈజీ అవుతుంది. కాబట్టి కొన్ని చోట్ల ప్రైమ్ లొకేషన్లో ఆటోమేటిక్గా కమర్షియల్గా రెసిడెన్షియల్గా కూడా కొంచెం గ్రోత్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు అంతా కూడా 16.6 kilometers. ఈ ఏరియా కూడా మనకి ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది బాగా. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట 7.5 kilometer డిస్టెన్స్ వస్తుంది. ఈ ఏరియాలో కూడా 6 stops వస్తున్నాయి మనకి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు. మనకి గతంలో ఏంటంటే మనకి మియాపూర్ వరకే ఎండ్ ఉండే. ఇప్పుడు అక్కడ నుంచి కాస్త నెక్స్ట్ సంగారెడ్డి వరకు కూడా ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే హైవేలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఆ హైవేలో ఉన్న డెవలప్మెంట్ అలాంటిది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇమీడియట్గా అయితే పటాన్ చెరువు వరకు ఉంది. బట్ ఫ్యూచర్లో ఇది 3rd phase కూడా వస్తే కూడా అది మనకు సంగారెడ్డి వరకు రీచ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతలాగా గ్రోత్కి పొటెన్షియల్ కూడా ఆ హైవేకి అనేది ఉంది. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 7.1 kilometer డిస్టెన్స్ వస్తుంది. అండ్ మియాపూర్ నుంచి పటాన్ చెరువు ఏదైతే ఉందో 13.4 kilometer డిస్టెన్స్ ఉంది. దీంతో పాటు ఏంటంటే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 4th city ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఉందో అక్కడ వరకు అంతా కూడా 40 kilometer డిస్టెన్స్ వస్తుంది. టోటల్గా వచ్చేసి దీన్ని వచ్చేసి డిస్టెన్స్ ఎంత ఉంది మొత్తం అంటే కనుక 116.2 kilometers డిస్టెన్స్ ఇదంతా కూడా అవుతుంది మనకి phase 1 phase 2 కలిపి. కాబట్టి దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఇంకా గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మెట్రో ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మెట్రో రూట్ కనెక్షన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఇటు ఏదైతే మనకి నాగోల్ నుంచి వస్తుందో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ మనకి చంద్రాయన్ గుట్ట. చంద్రాయన్ గుట్టని ఒక మనకి మేజర్గా డెవలప్ చేయాలని చూస్తున్నారనమాట గవర్నమెంట్. ఎందుకంటే ఇటు ఓల్డ్ సిటీ నుంచి వచ్చే వాళ్ళకి రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఏవైతే పురాతనమైన కట్టడాలు ఉన్నాయో, ఏవైతే మన చార్మినార్ కావచ్చు, తర్వాత సాలార్జింగ్ మ్యూజియం కావచ్చు, ఇట్లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటిని చూడడానికి చాలామంది టూరిస్టులు కూడా వస్తారు. కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా రద్దీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఏరియాని ఒక పెద్ద జంక్షన్ లాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. అది చంద్రాయన్ గుట్ట దగ్గర. నెక్స్ట్ చంద్రాయన్ గుట్ట దాటిన తర్వాత బండ్లగూడ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైలార్దేవ్పల్లి. మైలార్దేవ్పల్లి నుంచి అగైన్ ఆరాంఘర్ చౌరస్తా. ఆరాంఘర్ చౌరస్తాకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది NH44 మనకి. నేషనల్ హైవే 44 అనేది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే కనెక్టివిటీ ఉన్న రోడ్డు. ఇప్పుడు ఇది కూడా 12 lanes ఎక్స్పాన్షన్ అవుతుంది. దీంట్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వరకు 6 lanes కంప్లీటెడ్. కాబట్టి ఈ రూట్లో ఏంటంటే పుష్కలంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి తీసుకురావడానికి రీజన్ ఏముంది అసలు అంటే మేజర్గా మనకి ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన హైకోర్టు ఎక్కడ ఉంది అంటే అఫ్జల్గంజ్లో ఉంది. అక్కడ నుంచి తీసేసి నెక్స్ట్ ఎక్కడ వేయాలంటే మనకి ఏదైతే ఎన్జీ యూనివర్సిటీ ఇంతకుముందు ఉండేది ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అంటున్నారు.
సో ఈ యూనివర్సిటీ దగ్గర 100 ఎకరాలలో ఆల్రెడీ శంకుస్థాపన స్టార్ట్ అయింది కాబట్టి సో దీని సరౌండింగ్లో తీసుకుంటే ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డర్సు, పెద్ద పెద్ద డెవలపర్సు, వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. సో కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ పేరు తీసుకోవట్లేదు. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ విపరీతంగా గ్రోత్ వస్తుంది, ఆల్రెడీ సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే రేపు హైకోర్టుకి కూడా దగ్గర ఉండాలని చెప్పేసి ఆరాంఘర్ జంక్షన్ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి సాతంరాయి తర్వాత గగన్పహాడ్ ఈ ఏరియా ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో అనేది ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ హైవేలో ఇంకోటి ఏంటంటే మనకి అన్ని ఫ్లైఓవర్లు ఉండడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కూడా ఇటు PVNR ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిన హైవే నుంచి వచ్చినా కూడా మనం చాలా ఈజీగా తొందరగా మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఇటు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి ప్లస్ ఈ హైవే కూడా గ్రోత్ అవ్వడానికి ఇంకా పొటెన్షియల్ ఉంది. కాబట్టి మెట్రోని బేస్ చేసుకొని సరౌండింగ్లో కొన్ని ఏరియాలు అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ మెట్రో ఇదంతా కూడా కంప్లీట్ చేయడానికి వితిన్ 3 years 5 years అంటున్నారు. బట్ ఇట్ టేక్ ఇంకో 1-2 years ఎక్కువైనప్పటికీ కూడా ఏంటంటే గ్రోత్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాట్ ఓన్లీ మెట్రో ఎక్స్పాన్షన్, మళ్ళీ అక్కడ నుంచి ఒక 30 kilometers అక్కడ నుంచి 50 kilometer డిస్టెన్స్ వరకు కూడా ఫ్యూచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో ఈ మెట్రో ఎక్స్పాన్షన్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ నుంచి తేబోతుంది, సో ఇలాంటి ఎక్కడెక్కడ ఏరియాలలో ఇంకా మార్కింగ్ చేయబోతుంది, వీటన్నిటి కూడా ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇప్పుడైతే మెట్రోని బేస్ చేసుకొని మీరు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే మనకి ORR ఉందో ORR లోపల వెల్ డెవలప్డ్ కాబట్టి ORR నుంచి నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ ఎక్కువ వస్తుంది, అలాంటి ప్రైమ్ లొకేషన్ని గుర్తించి అలాంటి లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. సో అలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.